రష్యాలోని కంచట్కా అనే ప్రాంతానికి దగ్గరలో ఆహ్, భూకంప తీవ్రత 8.8 మాగ్నిట్యూడ్‌లతో వచ్చింది. దాని తర్వాత కూడా 6.5, 5.0 మాగ్నిట్యూడ్‌లతో దానికి ముందు కూడా భూకంపం వచ్చినట్లుగా చెప్తున్నారు. ఈ భూకంప తీవ్రత వల్ల జపాన్‌కు సునామీ హెచ్చరికలు చేశారు. అలాగే ఈ భూకంప తీవ్రతను బట్టి పసిఫిక్ సముద్ర తీరాల్లో గల మొత్తం 30 దేశాలకి సునామీ హెచ్చరికలు చేశారు. కొన్ని దేశాల్లో యెల్లో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. జపాన్‌లో 4 మీటర్ల ఎత్తున రాకాశాలలో వస్తున్నట్టుగా చెప్తున్నారు. కొన్ని భవనాలను ముంచేసినట్టు, అలాగే తీర ప్రాంతాల్లో బాగా ఆస్తి నష్టం కూడా జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. జపాన్‌లో మొత్తం 9 లక్షల మంది ప్రజల్ని తీర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకి తరలించారు. ఈ సునామీ భయంతో ప్రజలందరూ రోడ్ల మీదకి ప్రయాణాలు చేయటానికి రావడంతో ట్రాఫిక్ జామ్ విపరీతంగా అయ్యిందని చెబుతున్నారు.